బ్యాక్ డెమోక్రసీ వర్సెస్ డిక్టేటర్ అంటూ ట్వీట్ల వర్షం కురుస్తుంది. ఎమర్జెన్సీ మ్యాండ్ సిట్ అంటూ పరస్పరం కౌంటర్ ఇస్తున్నారు లీడర్లు. ఇంతకీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ చుట్టూ రాజకీయం ఎందుకు నడుస్తుంది అనే అంశంపైన చర్చిస్తున్నాం. అయితే స్వాతి గారు మీరు చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కారం పైన సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీజేపీ కిమ్ మోడల్ అని ప్రతిపక్షాలు లేకుండా చేయడమే మీ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆరోపించడం జరిగింది. మీరేం చెప్తారు? ఇది ముఖ్యమంత్రి గారు రెండోసారి ఒక డిక్టేటర్ పేరు తీసుకొని ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. ఇంతకు ముందు హిట్లర్ అని, ఇప్పుడేమో డిక్టేటర్ అని. హైడ్రా విషయంలో ఒకసారి, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రెండోసారి నామినేషన్ తిరస్కరణ అంశం. ఇది రెండోసారి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించాలండి, రాజకీయాలను మీరు ఎక్కడికి దిగజార్చాలనుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కిమ్ కానీ వీళ్ళ ఎగ్జాంపుల్ ఎవరో సామాన్య ప్రజల్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడితే ఒక ఎత్తున ఉంటుంది, ఏదో సామాన్య చిన్న కార్యకర్త మాట్లాడితే అది అంత మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇద్దరు డిక్టేటర్ల పేర్లు తీసుకుని ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు అంటే ప్రస్తుతం మనము ఒక రాజకీయం అనేది ఏంటండి, ప్రజల కోసం ప్రజల కొరకై. దాని విలువలు మనం ఎక్కడికి దిగజార్చుతున్నాము? మీరు ప్రజలకు ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక లీడర్గా? ఇది ఖచ్చితంగా మనం అందరం ఆలోచించాలి. ఇక్కడ కాంగ్రెస్ ఇన్హరెంట్ డిఎన్ఏ గురించి కూడా నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇందిరాగాంధీ టైం ఎమర్జెన్సీ నుంచి తీసుకుని ఇప్పుడు హైడ్రా వరకు, అంటే ఆ ఇన్హెరెంట్ డిఎన్ఏ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోనే కాదు, ఆ పార్టీలో ఉండేటటువంటి లీడర్ల మీద కూడా ఇది ప్రభావితంగా ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నుంచి ఇప్పుడు కూడా మనం గమనిస్తే ప్రజల్ని ఎలాగ ఇబ్బంది పెట్టాలి, విద్యార్థుల్ని ఎలాగ ఇబ్బంది పెట్టాలి, ఇవన్నీ మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం. అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్ అనేది మనకి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మీరు అన్నట్టుగా మోదీ గారిని సంబోధించడం కిమ్కి ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇప్పుడు కంటిన్యూస్గా 3 సార్లు ఆయనని భారతదేశపు ప్రజలు, దాదాపుగా 140 కోట్ల ప్రజలు ఆయనని ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చారు. అంటే ఇక్కడ ఆయన ప్రధానమంత్రి మోదీ గారిని అవమానించట్లేదు, 140 కోట్ల ఓటర్స్ని రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భారతదేశపు ప్రజలకి క్షమాపణ కోరుకోవాలి. మోదీ గారు ఎటువంటి పరిపాలన అందిస్తున్నారండి? ఆయన ఏమైనా డిక్టేటరా? ఆయన చెప్పినటువంటి విషయాలుగా నేను తీసుకెళ్తున్నటువంటి పాలసీలు మనం గమనిస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్, పూరెస్ట్ ఎవరైతే ఉన్నారో భారతీయులు వాళ్ళకి మంచి వసతి ఇచ్చి, వాళ్ళకి నీరు అందేలాగా చేసి, డిజిటల్ టెక్నాలజీని అందరికీ ఉపయోగకరంగా పెంచేటటువంటి ఇటువంటి మంచి పనులను చేసి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్టు? ప్రధానమంత్రి మోదీ గారి మీద ఇటువంటి కమెంట్ చేయడము ఖచ్చితంగా దీనికి రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ లీడర్లో రాహుల్ గాంధీ గారు, ఓకే, ఆ రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు? ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకి మన ఒక కాన్స్టిట్యూషన్ ఎంత ఇంపార్టెంట్ అని ఆ పుస్తకాన్ని పట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతూ భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఒక ఇబ్బందుల్లో ఉంది, కాపాడాలి అని ఆయనే ప్రచారం చేస్తాడు. మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఈవేళ డిక్టేటర్షిప్ వేలో పరిపాలిస్తూ మాట్లాడుతూ ఉంటే దీనికి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడలేదు? సమాధానం చెప్పాలి కదా, లేదా రేవంత్ రెడ్డి గారిని పదవి విరమణ చేయించాలి కదా. సో దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండేటటువంటి నాయకులది. నేను అంటాను ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణలో మనము సరే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు బేసిక్గా తెలంగాణలో ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిందని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. అలాగే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. మన ఇది ఏమంటారు, హైడ్రా అనేది హిట్లర్ ఏజెన్సీ పేరు కాదండి, ఇది ఒక కామిక్లో విలన్ పేరు. అంటే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి మీరు ఒక విలన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు అడ్మినిస్ట్రేషన్ ముందుకు తీసుకెళ్తున్నారు అంటే నిజంగా భయం వేస్తుంది ఒక సామాన్యులుగా. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణని? తెలంగాణ ప్రజల జీవితాలతో ఎటువంటి మీరు అంటే ఆటలే అనుకోవాలి కదా. ఏం చేయాలనుకుంటున్నారు? చివరికి తెలంగాణ పరిస్థితిని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నారు? నిజంగా తెలంగాణ గురించి ఆయనకి మంచి ఆలోచన ఉంటే
తెలంగాణ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ ఇటువంటి డిక్టేటర్షిప్ ఎగ్జాంపుల్స్ తీసుకుని కాలయాపన చేసుకుంటూ ఇంకా తెలంగాణని అప్పుల పాలు తీసుకెళ్లడము, తెలంగాణ ప్రజల మీద భారాన్ని మోపడం ఎంతవరకు కరెక్ట్? ముందు క్షమాపణ తల వంచి తెలంగాణ ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, పై లీడర్స్ కూడా చెప్తాను. ఇప్పుడు ఖచ్చితంగా ముందు మాట్లాడాల్సింది రాహుల్ గాంధీ. ప్రపంచమంతా తిరిగి బోధన చేయడం కాదు, తన స్వార్థం కోసము తన పార్టీ లీడర్సే ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు, ఇటువంటి పరిపాలన ఇస్తున్నప్పుడు రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలంటాను నేను. రైట్. అయితే స్వాతి గారు, ఇక్కడ బీజేపీ ఏకపక్షంగా వెళ్తుంది, నియంత పాలన కొనసాగిస్తుంది, అసలు భారత్లో ప్రతిపక్షాలు అంటూ లేకుండా చేయాలని మోడీ ఉద్దేశం, ఆ విధంగా బీజేపీ అడుగులు వేస్తుందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకు లేరండి ప్రతిపక్షంగా? ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లేదా? కర్ణాటకలో లేదా కాంగ్రెస్? తమిళనాడులో లేదా విజయ్ గారి పార్టీ? ఇవన్నీ మరి ప్రతిపక్ష పార్టీలే కదా. అలాగా చెప్పాలనుకుంటే, నింద వేయాలనుకుంటే ఎన్ని నిందలన్నా వేయొచ్చు. ఇప్పుడు 3 సార్లు మోదీ గారి గవర్నమెంట్కి ప్రజలు ఇష్టపడి వారిని ఎన్నుకుంటున్నారు అంటే ఆయన పరిపాలన బాగున్నందుకే కదా. సో కంపల్సరీ ఆలోచించాల్సినటువంటి విషయమే. రైట్.